గైస్ పుష్ప 2 షూటింగ్ ఆగిపోయిందా? సుకుమార్ కి బన్నీకి మధ్య గొడవ జరిగింది. అందుకే ఫుల్ గా టోటల్ గా బన్నీ అన్న గెటప్ మార్చేసి గడ్డం తీసేశారని ఫుల్ గా ట్రోల్ చేస్తున్నారు భయ్య. అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? గైస్ పుష్ప 1 ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మనందరికీ తెలుసు. ఎన్నో ట్రోల్స్ ఫేస్ చేసి సూపర్ హిట్ కొట్టింది ఈ మూవీ. ఈ మూవీ డిసెంబర్ 15 2021లో రిలీజ్ అయింది. ఆ తర్వాత పార్ట్ 2 కోసం ఫ్యాన్స్ అందరూ చాలా వెయిట్ చేశారు. ఆగస్టులో రిలీజ్ అవుతుంది అన్నారు. డిసెంబర్కి పోస్ట్పోన్ చేసేసారు. ఎందుకు చేసేసారంటే షూటింగ్ ఇంకా టోటల్గా కంప్లీట్ అవ్వలేదు, సో పోస్ట్పోన్ చేసేసాం అన్నారు. ఇప్పుడు మళ్ళీ రెండోసారి పుష్ప 2 షెడ్యూల్ అనేవి పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారంట. స్క్రిప్ట్ బాగాలేదు, అవుట్పుట్ బాగాలేదు అని సిల్లీ రీజన్స్ లాంటివి చెప్తున్నారంట. ఆల్మోస్ట్ 3 years అయిపోతుంది పుష్ప 1 రిలీజ్ అయ్యి. 3 years నుంచి ఇలానే చెప్తున్నారని మన అల్లు అర్జున్ అన్నకి కోపం వచ్చి గెటప్ చేంజ్ చేస్తారని, క్లీన్ సేవ్ చేసుకున్నారని అండ్ ఫ్యామిలీస్తో యూరోప్ ట్రిప్కి వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పట్లో రారని, ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నాడని న్యూస్ అయితే దారుణంగా వైరల్ అవుతుంది భయ్య. ఈ న్యూస్ ఎంత మాత్రం నిజం లేదు. అల్లు అర్జున్ అండ్ సుకుమార్ ఎంత బెస్ట్ ఫ్రెండ్సో అందరికీ తెలుసు. వాళ్ళ ఫ్రెండ్షిప్ ఆర్య సినిమా నుంచి స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళ కాంబినేషన్లో వచ్చిన మూవీస్ అన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. అండ్ అల్లు అర్జున్ అన్న ఈ రోజు ఈ స్టేజ్లో ఉన్నాడంటే ఆ టైంలో సుకుమార్ సార్ మంచి హిట్స్ అవ్వడం వల్లే. వాళ్ళిద్దరికీ గొడవలు రావడం అండ్ పుష్ప 2 షూటింగ్ ఆగిపోవడం, ఈ విషయంపై రీసెంట్గా మన బన్నీ అన్న టీం కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. సుకుమార్ యుఎస్ వెళ్ళారు అండ్ మన బన్నీ అన్న యూరోప్ వెళ్ళారు. అక్కడ వాళ్ళకి ఉన్న పర్సనల్ పనుల వల్ల పుష్ప షూటింగ్ ఆగింది, అంతే తప్ప వాళ్ళ మధ్య ఎలాంటి గొడవలు లేవు. బన్నీ ఇంకా సుకుమార్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అండ్ పుష్ప 2 మూవీ ఖచ్చితంగా డిసెంబర్ 6th రిలీజ్ అవుతుంది అని బన్నీ అన్న టీం చెప్పడం జరిగింది. సో పుష్ప మూవీ ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది అనుకున్న టైంకే, డోంట్ వర్రీ. ఎలాంటి ఫేక్ న్యూస్లు నమ్మకండి. అసలు ఇలాంటివి రావడానికి కారణం మూవీ బాగా లేట్ అవ్వడం భయ్య. నిజంగా బాహుబలికి కూడా ఇంత టైం పట్టి ఉండదు, అంత దారుణంగా 4 years టైం తీసుకున్నారు. ఈ గ్యాప్లో మన ప్రభాస్ అన్న కూడా 3-4 మూవీస్ తీసేశాడు. సో ఈ మూవీ త్వరగా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్లో బ్లాక్ బస్టర్ కొట్టాలని కోరుకుంటున్నా. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి గైస్. అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్ని లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.